ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు పూర్తి కావడం జరిగింది. ఈ 2 ఏళ్ల కాలంలో ఏదైతే ఎన్నికల ముందు వందల సంఖ్యలో హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చక ఈరోజు ఈ ప్రభుత్వం నిజంగా ఆ హామీలన్నీ కూడా నీరు గారుస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళడం, మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులకు ఎలాంటి ప్రోటోకాల్ పాటించుకోకుండా ఆ జిల్లాలలో అక్కడి అధికారులు ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తూ ఈరోజు ఆ అధికారులు కూడా ఈ ప్రభుత్వానికి కొమ్ములు కాస్తూ ముందుకు వెళ్ళడం నిజంగా చాలా బాధాకరమైన విషయం, నిజంగా చాలా దారుణం. నిజంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాకు 13 సార్లు రావడం జరిగింది. ఎప్పుడైతే మన జిల్లాకు ముఖ్యమంత్రి గారి విజిట్ ఉంటుందో, పర్యటన ఉంటుందో, ఆ రోజు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడైన నాకు హౌస్ అరెస్ట్ చేయడం, ఇది ప్రజాస్వామ్యమా లేక ఇక నియంత్రణ పాలన జరుగుతుందా అని ఈరోజు అర్థం కాని పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు స్థానిక శాసనసభ్యుడైన నా ఆధ్వర్యంలో జరగాల్సిన జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. ఆ రోజు కూడా నన్ను అరెస్టు చేయడం జరిగింది, హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మరియు గండికోటకు ముఖ్యమంత్రిగా పర్యటిస్తూ ఆ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులకు, ఎంపీకి అందరికీ కూడా మమ్మల్ని ఆ సభా వేదికకు వద్దకు వెళ్ళకోకుండా మాకు అడ్డుకోవడం, నిజంగా ఒక సుమారుగా 200 మంది పోలీస్ బలగాలు మరియు 2-3 డిఎస్పీలు, 5-6 మంది సిఐలు వచ్చి మమ్మల్ని అడ్డుకొని అక్కడికి వెళ్ళుకోకుండా చేయడం, మరియు నిన్న మహాసంకల్ప సభ అని ఈరోజు ఏదో 2 ఏళ్ల కాలంలో వీళ్ళు చేసిన ఘనకార్యాలు ప్రజలకు చెప్పుకుంటూ ఈరోజు సంబరాలు జరుపుకుంటున్న ఆ ఏదైతే ప్రభుత్వ కార్యక్రమానికి కూడా స్థానిక శాసనసభ్యుడైన నన్ను ఆహ్వానం కూడా లేకుండా ఈరోజు నన్ను హౌస్ అరెస్ట్ చేయడం నిజంగా చాలా దారుణం. నిజంగా ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తుంది. నిజంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజాస్వామ్యానికి విలువలు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకు కూడా ఎక్కడ విలువలు లేకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజల చేత తిరస్కరించబడ్డ నాయకులను పెద్దపీట వేస్తూ ఈరోజు డయాస్ మీదకి ఎక్కించి వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడం నిజంగా చాలా శోచనీయం. నిజంగా ఇక్కడ అధికారులు కూడా అదేవిధంగా తయారు కావడం జరిగింది. గతంలో పనిచేసిన కలెక్టర్ గారు అయితే నిజంగా ఆయన పచ్చ చొక్కా ధరించుకొని వివరించడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా నేనైతే అధికారులకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అధికారులు మీరు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, భవిష్యత్తులో రాబో రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుంది. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తథ్యం. కానీ మీరు మాత్రం అధికారులుగా కొనసాగుతారు కాబట్టి, ఈ ప్రభుత్వాలు వస్తూ పోతుంటాయి కాబట్టి మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగానే మీరు నడుచుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మరి మీరు ఖచ్చితంగా ఆ విధంగానే మీరు నడుచుకోవాలని కూడా మీకు నేను నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, ఎంపీ గారు మరియు ప్రజల చేత ఎన్నుకోబడిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు మరియు సర్పంచులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అందరూ కూడా నిన్న ఒక ర్యాలీగా వెళ్ళి నిన్న కలెక్టర్ గారికి విన్నవించడానికి, ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన కలెక్టర్ గారి మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా కలెక్టర్ గారు
ఈయనైనా ఖచ్చితంగా ఈ ప్రోటోకాల్ను పాటిస్తారని కూడా మాకు విశ్వాసం ఉంది. కాబట్టి ఒక ర్యాలీగా వెళ్ళి ఖచ్చితంగా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబో రోజుల్లో గతంలో జరిగిన విధంగా కాకుండా ఖచ్చితంగా ప్రజాప్రతినిధులకు ఖచ్చితంగా తగిన గౌరవం ఇవ్వాల్సిందిగా అధికారులను సూచించండి. ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించండి, ప్రజాప్రతినిధులను గౌరవించండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి అని అడగడం జరిగింది. ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా ఇదే విధమైన పందా కొనసాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన కార్యకర్తలు నాయకులందరూ కూడా ఊరుకుండే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఒక పెద్ద ఉద్యమంగా తీసుకెళ్తాం. ప్రజలను కూడా దీనిలో సహాయ సహకారాలు తీసుకొని ఖచ్చితంగా ఈ ప్రోటోకాల్ పాటించినంత వరకు కూడా ఖచ్చితంగా అన్ని అధికారుల మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ప్రోటోకాల్ పాటించే విధంగా ఖచ్చితంగా అన్ని అధికారులు ఈ ప్రోటోకాల్ పాటించే విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉద్యమాలు చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. రాష్ట్రంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అధికార పార్టీ ఈ విధంగా వివరించే శైలిని ఎక్కడ చూడడం లేదు. ఒక నియంత పరిపాలన జరుగుతుంది, ఒక హిట్టర్ పరిపాలన జరుగుతుంది. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ రాష్ట్రంలో ఈ జిల్లాకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 17 తూళ్ళు రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా గండికోటకు వస్తే ఈ జిల్లా శాసనసభలోని మేము అందరము, మేయర్గా నేను, ఎంపీలు మేమందరం కలిసిపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన వ్యక్తులు, ఎమ్మెల్యేలు కూడా ఆదినారెడ్డి, జయరాములు కూడా కలిసి వెళ్తే మమ్మల్ని ఒక 5 కిలోమీటర్ల ముందే అరెస్ట్ చేసి ఆ మీటింగ్ జరిగే ప్రణాంగానికి కూడా రాకుండా మా అందరికీ ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా చేయడం జరిగింది. అలాగే ఈ జిల్లాకు వచ్చినప్పుడు, ఈ నగరానికి వస్తే ప్రథమ పౌరుడైన నేను మేయర్ని, నన్ను కూడా హౌస్ అరెస్టు, ఈ శాసనసభని ఎమ్మెల్యేని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఒక నియంత పరిపాలన జరుగుతుంది. ఈ జిల్లాకు ముఖ్యమంత్రికి వచ్చి జన్మభూమి కార్యక్రమం జరుపుతున్నాడు. ఒక జన్మభూమి కార్యక్రమం జరిగితే ఒక నియోజక శాసనసభని ప్రథమ పౌరుడైతాడు, పంచాయతీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రథమ పౌరుడైతాడు, మండలానికి మండలాధ్యక్షుడు ప్రథమ పౌరుడైతాడు. వీళ్ళు ఎవరిని ముందు పెట్టకుండా గ్రామసభ అధ్యక్షుని జరగాలని గ్రామ సర్పంచులు అయితే మండలాధ్యక్షులు అయితే ఎవరిని సమక్షంలో జరపకుండా కేవలం జన్ము కమిటీ అనుకు పెట్టి ప్రజల్ని దోబూచులాటాడుతున్నాం. ఈరోజు నగరంలో వేల అప్లికేషన్, ఈరోజు పింఛన్స్కి అప్లికేషన్ వస్తే కేవలం 400 పింఛన్లు ఈరోజు శాంక్షన్ జరిగింది. ఒక నియంత పరిపాలన జరుగుతుంది. ప్రజాప్రతినిధులైన వారికి ఎక్కడ కానీ కించిన వాల్యూ కూడా ఇవ్వడం లేదు ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కానీ అందరూ దీని మీద చర్య తీసుకోవాలి. ఈరోజు శాసనసభ్యుల్ని సంతల్లో పశువులు కొన్నట్టు ఈరోజు కొనుగోలు చేయడం జరుగుతుంది. అంత జరుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని కేంద్రం కానీ మిగతా వాళ్ళు కానీ చర్య తీసుకోవాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఎవరెవరు శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళందరితో రాజీనామా చేసి తిరిగి ఎన్నికలు జరపాలి. ఇప్పటికే హైకోర్టు మేము యాక్షన్ తలపెడుతుంది, తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు జరపలేదని. ఒక పక్క కర్నూలు జరిగినాయి. ఇవన్నీ ఎన్నికలు కూడా ఇంతవరకు 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా జరపకుండా ఉన్నామంటే కేవలం ఒక నియంత పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఖచ్చితంగా కేంద్రంతో రాష్ట్రపతి అందరూ దీన్ని చూసి ఇమీడియట్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయడమా, లేకుంటే ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరపడమా జరిపేంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం.